కూడా చనిపోయింది. అసలే ఊళ్ళో వాళ్ళని హింసిస్తున్నారు. నిన్న వీడి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళందరినీ చావగొట్టారు. అది చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాడు. మీరుండండి, వాడితో నేను మాట్లాడతా. అగ్ని, ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను సైన్యంలోకి వెళ్తా శివన్న. ముందే ఆలోచన ఉంది, ఇప్పుడు నిర్ణయం చేసుకున్నా. నా ఆశయమే వెళ్ళగొట్టడం. నువ్వు వాళ్లతో కలిసి మొరుగుతూ నన్ను అవమానిస్తావా? ఊరి జనం ఉసురు తగులుతుంది అగ్ని. అది మంచిది కాదు. ఏది మంచిది కాదు? ఏది కాదన్నా? నువ్వు స్వతంత్రం కోసం పోరాడుతున్నావే, ఎవరి స్వతంత్రం కోసం? తెల్లదొరల నుంచి ఈ దేశాన్ని కాపాడి మనల్ని ఆడించే ఈ రాజుల చేతిలో పెడతావా? వాళ్ళేమో మన తాత ముత్తాతలు కట్టిన గుళ్ళోకి మనల్ని రావద్దని మనకే అడ్డు చెప్తున్నారు. నువ్వు వాళ్ళ కోసం పోరాడుతున్నావు. ఇప్పుడు ఇంతకు ముందులా కాదు, అన్ని మారుతున్నాయి. ఏం మారింది? ఇంకా మారతాయి. ఏం మారింది శివన్న? చెప్పు. గుళ్ళో దేవుణ్ణి చూడనిస్తారా? చెప్పు శివన్న, మన జనాన్ని గుళ్ళోకి రాణిస్తారా? మనల్ని పెంటతో సమానంగా చూస్తున్నారు. వీళ్ళేమో కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు అంటున్నారు. సైన్యంలోకి వెళ్తే తెల్లదొరలు బూట్లు ఇస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టాలంటున్నారు. వాళ్ళేమో వాళ్ళకి సమానంగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. వీళ్ళు అణిచేస్తున్నారు, వాళ్ళు మర్యాద ఇస్తున్నారు. ఆ మర్యాదే నాకు స్వతంత్రం. నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు, దేనికోసం పోరాడుతున్నావు? నువ్వు పోరాడు, నేను పోతా. వాళ్ళంత మంచివాళ్లే అయితే వ్యాపారం చేయడానికి వచ్చి మనల్ని ఎందుకు పాలిస్తా? అబ్బా, తెల్లోడు రాకముందు మనం స్వేచ్ఛగా ఉన్నామా? ఇంతకుముందు వీళ్ళు ఆడించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఆడిస్తున్నారు. వీళ్ళ దగ్గర బానిసలమే, వాళ్ళ దగ్గర బానిసలమే. ఎవరి దగ్గర బానిసలుగా ఉంటే ఏంటి? రే అగ్ని, అమ్మే గనక ఉండుంటే నిన్ను వెళ్ళనిచ్చేదా? అమ్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా శివన్న? తను చనిపోయేటప్పుడు కూడా నీ పేరే తలుచుకుంది. నేను ఒకడు ఉన్నానో లేదో కూడా పట్టించుకోలే. అప్పుడేమయ్యావు శివన్న? నాకు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు శివన్న. అమ్మ లేదు, ఈ ఊరు లేదు. నువ్వు ఉన్నా నాకు లేనట్టే. నేను సైన్యంలోకి వెళ్తున్నాను. జీవితంలో మనం తీసుకున్న నిర్ణయం తప్పైతే అది విధి అని చెప్పి దేవుడనే వాడి మీద నింద మోపుతారు. కానీ అది దేవుడి నిర్ణయమా లేక మనిషి నిర్ణయమా? చెప్పు.